ప్రభుత్వ విద్యలో తల్లికి వందనం అనేది ఒక భాగం. ఈ రోజు అన్ని పాఠశాలలు ప్రారంభించారు. మీరందరూ ఒక్కసారి ఫీల్డ్ లో చూస్తే 80% మంది పిల్లలకి ఈ రోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి స్కూల్ కిట్ అందిస్తాం జరిగింది. మొదటి రోజే పుస్తకాలు, యూనిఫామ్, బ్యాగ్స్, షూస్, సాక్స్ అన్ని మేము అందిస్తాం జరిగింది. గతంలో ఎప్పుడైతే జరగలేదు, మేము అందించాం. ఆ 20% కూడా 20వ తారీఖు లోపల ఆ పిల్లలకి ఈ స్కూల్ కిట్ అందిస్తాం. గతంలో ఇంటర్ పిల్లలకి స్కూల్ కిట్ అనేది తీసేశారు. ఏప్రిల్ మాసంలోనే ఏ పిల్లలైతే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరారో వాళ్ళకి స్కూల్ కిట్ ఏప్రిల్ మాసంలోనే కూటమి ప్రభుత్వం అందిస్తాం జరిగింది. అంతేకాకుండా మేమందరం చర్చించి, నాదెండ్ల మనోహర్ గారు నేను చర్చించి, పిల్లలకి సన్న బియ్యం ఇవ్వాలి మధ్యాహ్న భోజనం పథకంలో అని నిర్ణయం తీసుకుంటాం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజు మేము అది కూడా మధ్యాహ్న భోజనం పథకంలో అమలు చేస్తాం జరిగింది. మూడో చాలా కీలకమైన సంస్కరణ మేము తీసుకొస్తాం. అదేంటంటే 1 క్లాస్ 1 టీచర్ మోడల్. ప్రాథమిక పాఠశాల అంటే ప్రైమరీ పాఠశాలలో ఒక్కసారిగా చూస్తే కూటమి ప్రభుత్వ అధికారంలో వచ్చినప్పుడు కేవలం 1200 పాఠశాలలు 1 క్లాస్ 1 టీచర్ ఉన్నాయి. అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ గ్రేడ్ ఉంటే ఒకే టీచర్ ఉండేవారు. సో ఒక రూమ్ లో ఒక్కొక్క మూలలో, ఇక్కడ 1వ తరగతి పిల్లలు కూర్చోబెట్టి, రామూలలో 2వ తరగతి పిల్లలు కూర్చోబెట్టి, ఇక్కడ 3rd క్లాస్ పిల్లలు కూర్చోబెట్టి ఒకే టీచర్ ముగ్గురికి పాఠాలు చెప్తారు. మళ్ళీ లెర్నింగ్ అవుట్కమ్స్ ఎలా వస్తాయి? అందుకే 1 క్లాస్ 1 టీచర్ మోడల్ మేము తీసుకొచ్చాం. ఈ రోజు నేను గర్వంగా చెప్పుకెళ్తున్నా, 9600 పాఠశాలలు 1 క్లాస్ 1 టీచర్ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. అంటే 8 టైమ్స్, సుమారుగా 7.5 టైమ్స్ మేము పెంచాం. 1 క్లాస్ 1 టీచర్ అనేది మా నినాదం. అప్పుడే లెర్నింగ్ అవుట్కమ్స్ అనేది బాగా వస్తుంది. 1200 పాఠశాలల నుంచి 9600 పాఠశాలలకి ఇది తీసుకెళ్తాం జరిగింది.